నిన్న ఒక వార్త మీడియాలో దావానలంలా వ్యాపించింది. అది ఏమిటంటే జనసేన పార్టీ నాయకులు మెగా బ్రదర్ నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ పోస్టు ఆఫర్ చేయబోతున్నారని. అయితే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే నాగబాబు గారే స్వయంగా ఆ వార్తను ఖండించారు. అయితే నాగబాబు గారిపైన కుట్ర జరిగిందని అంటున్నారు ఇన్సైడ్ సోర్సెస్. వారి కథనం ప్రకారం నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ పోస్టు ఆఫర్ చేసే విషయంలో నిజంగానే చర్చలు కొనసాగుతున్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగా ఈ న్యూస్ను మీడియాలోకి లీక్ చేశారంటున్నారు. ఇలాంటి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ను కన్ఫర్మ్ అయిన తర్వాతే మీడియాకు రిలీజ్ చేస్తుంటారు. అయినా ముందుగానే చేశారంటే ఆ పోస్టుకు పోటీ పడే వాళ్ళు మాత్రమే ఇటువంటి లీకులు ఇచ్చారనే అభిప్రాయం కలుగుతోంది. ఇంతకీ టీటీడీ చైర్మన్ పోస్టుకు పోటీ పడే పోటీదారులు ఒక ఎల్లో మీడియా హెడ్ అనే గాసిప్స్ వినబడుతున్నాయి. అయితే వారు ఏబిఎన్ రాధాకృష్ణ అయి ఉండవచ్చని కొంతమంది అంటుంటే, లేదు మహావంశీ కూడా అయి ఉండవచ్చని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా ఈ పోస్టును కూడా దక్కించుకోలేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం వ్యర్థం అని అనిపిస్తోంది. అది అలా ఉంచితే పవన్ కళ్యాణ్ గారిని నియర్ ఫ్యూచర్లో సీఎం చేసి తీరాలి. అలా చెయ్యకపోతే 2029వ సంవత్సరంలో ఇలాంటి కుట్రలతో టీడీపీ జనరల్ ఎలక్షన్స్కు ఎలా వెళుతుంది అని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి లాయలిస్టులు.